మీరా? ఎదురుగా దిట్టంగా కనపడుతుంటే మళ్ళీ మీరా ఏమిటయ్యా? ఏం రాకూడదా? చచ్చా, అది కాదు సార్. ఏం లేదు, ఇలా హఠాత్తుగానే రావాలనిపించింది, వచ్చానయ్యా. వాహనం మహాసౌకర్యంగా ఉంది. బాగా ఖరీదా? అంతా మీ దయ సార్. దయ ఉంటే చాలదు నాయనా, ప్రాప్తం కూడా ఉండాలి. రండి సార్, ఇంటికెళ్ళి భోంచేద్దాం. సరే పదా. చెప్పండి స్వామి. మాట ఎప్పుడిచ్చాను, ఏం మాట, అది ఇది అంటే అనుకుంటే బాగానే గుర్తుపెట్టుకున్నావే. భలేవారు స్వామి, ఇచ్చిన మాట ఎలా మర్చిపోతాను? అడగండి, మీరేది కోరితే అది మీదే. ఏది అడిగినా ఇస్తావా? మీరు అడగటమే ఆలస్యం స్వామి. నాకు నీ ప్రాణాలు కావాలయ్యా. నా ప్రాణాలా? అవును మానవా, నాకు నీ ప్రాణాలు కావాలి. నేను నీకు చేసిన సహాయానికి బదులుగా. మానవా, ఇదేం చలోక్తి కాదు, నిజంగానే అడుగుతున్నాను. ఏం వేళాకోళంగా ఉందా? లేదు స్వామి, నా ఉద్దేశం అది కాదు. మరేమిటి? ఇప్పటికి అర్థమైంది స్వామి. ఎప్పుడో చిన్నప్పుడు చావాల్సిన నేను ఇంతకాలం ఎందుకు బ్రతుకున్నాను? నవనిధులకు అధిపతి, ఉత్తర దిక్పాలకుడు, యక్షకులాధీశుడు, పరమశివుని ప్రియమిత్రుడైన కుబేరునికి నా ప్రాణాలు అవసరం. నా జన్మకి ఇంతకన్నా సార్థకత ఏముంటుంది స్వామి? అలాగే తీసుకోండి. ప్రతి జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది మానవ. బహుశా నీ జీవితానికి ఇదే పరమార్థమేమో. కానీ నాదొక చిన్న కోరిక స్వామి. చిన్నదైనా పెద్దదైనా చివరి కోరిక తీర్చడం ధర్మం. కోరుకో, నీ ప్రాణాలు తప్ప. నాకు ఒక వారం రోజులు గడువు కావాలి. మరి అదేనయ్యా మీ మానవుడితో సమస్య. ఏదో ఒక మెలుగు పెడతారు ప్రతిదానికి. స్వామి, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. ఇందులో మెలికేం లేదు, మొర మాత్రమే. మీ సహాయంతో ప్రాణాలు పోసుకున్న పాపని ఆమె తండ్రికి అప్పగించాలి. నేను స్థాపించిన సంస్థలు, కార్యక్రమాలు ఎవరికో ఒకరికి అప్పగించాలి. నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఒక దారి చూపించాలి. నేను హఠాత్తుగా వెళ్ళిపోతే వాళ్ళ గతేం కాను. స్వామి. అహో మానవా, నీ ఉత్తముడం. ఇలాంటి సంకట స్థితిలో కూడా నీ గురించి కాక ఇతరుల మంచి గురించి ఆలోచించే నీవు ధన్యుడు అయ్యా. స్వామి, అయితే ఈ పనులన్నీ వారం రోజుల్లో చక్కబెట్టగలవా? తప్పకుండా స్వామి, వారం రోజులు చాలు. సరే. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మాట తప్పావో ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. ఆ ప్రశ్నే లేదు. వారం రోజుల్లో నా ప్రాణాలు పూర్తిగా మీవే. సరే, నీ ఆతిథ్యానికి ఏమంటారు మీరు? థ్యాంక్ యూ వెరీ మచ్. అది నా అదృష్టం స్వామి. సరిగ్గా ఇప్పటి నుంచి 7వ రోజున మళ్ళీ కలుసుకుందాం. హలో, నేను శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను, లాయర్ గారు. మీరు రేపు ఎల్లుండి పూర్తిగా నాకే అలవాటు చేయాలి. వేరే ఎంగేజ్మెంట్స్ ఏం పెట్టుకోకండి. చాలా ఇంపార్టెంట్. ఓకే? హలో సీను, ఇక్కడ ఘోరం జరిగిపోయిందిరా. ఏమైందిరా? మనం సప్లై చేసే బియ్యంలో, నూనెలో ఎవరో విషయం కలిపారు. వాట్? చాలా మంది హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. ఇద్దరు చనిపోయారా. ఏం మాట్లాడుతున్నావురా? నిజంరా. నువ్వు తొందరగా వచ్చారా, లేదంటే ఇక్కడ జనం ఏమైనా చేయగలరు. చలపతి ఎక్కడ? తెలీదురా, ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఓకే, నేను వస్తున్నాను.
సార్ బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దయచేసి మీరు ఇక్కడే ఉండండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ దయచేసి నా మాట వినండి. హలో ప్లీజ్ నా మాట వినండి అమ్మా, ఒకసారి వినండి ప్లీజ్. నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి. నా భార్య చచ్చిపోయిందయ్యా, చేతులారా నా భార్య నేనే చంపుకున్నానయ్యా. దయచేసి ఆవేశపడు. విషం పెట్టి చంపాడయ్యా. శ్రీనివాస్, శ్రీనివాస్ బయటికి రావాలి. సార్ మీరు పదండి సార్. ఆగండి అయ్యా, తప్పవయ్యా. సార్ మీరు పదండి సార్. సార్ నేను చెప్పేది వినండి, దయచేసి నేను చెప్పేది వినండి ప్లీజ్. సార్ ఎలా జరిగింది? చలపతి ఎక్కడ? నాకు తెలియదురా. తెలియకుండా ఎలా ఉంటుందిరా? మన కోవెక్కి కొట్టుకుంటున్నావా? పేదవాళ్ళ ప్రాణాలరా, అది నా మూలంగా. వాసు, చలపతి ఎక్కడున్నా పట్టుకురావాలి. ట్రై చేస్తున్నాం. ట్రై చేయడం కాదు, ఐ వాంట్ హిమ్ హియర్ ఇమిడియట్లీ. సార్, మీ సిన్సియారిటీ మీద నాకు ఏ డౌట్ లేదు, కానీ ఐఎమ్ సారీ, యు ఆర్ అండర్ అరెస్ట్. సార్ ఇందులో మా వాడు తప్పే లేదు సార్, కావాలంటే నన్ను తీసుకెళ్ళండి సార్. భాస్కర్, డోంట్ బి స్టూపిడ్. ఈ ప్రాజెక్ట్ నాది, దీనికి పూర్తి బాధ్యత కూడా నాదే. శీను, ఏంటో నువ్వు మాట్లాడేది? భాస్కర్, ఏం జరగాలో అది జరుగుతుందిరా. ప్లీజ్ సార్. దయచేసి తప్పండి, వెనక్కిరండి అమ్మా, వెనక్కిరండి. అరే చెప్తాను మీకే. సిఐ గారు, ఎవరమ్మా నువ్వు? ఆమె నా పర్సనల్ సెక్రటరీ అనుపమ. మీరు శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లే ముందు మీరు ఊహించంది ఒకటి చూపించాలి. మీరు పర్మిషన్ ఇస్తే. ఏమిటమ్మా అది? ఎంతో నమ్మకంతో తనకెంతో ప్రియమైన ఈ పెన్నిధి ప్రాజెక్ట్ ని శ్రీనివాస్ గారు చలపతి చేతుల్లో పెట్టారు. ఆయన నమ్మకానికి చలపతి ఇచ్చిన బహుమానం ఇది. శ్రీనివాస్ గారిని జైలుకి పంపి పాప ద్వారా ఆస్తినంతా కొట్టేయాలనుకున్న దుర్మార్గుడు ఈ చలపతి. ఇప్పుడు చెప్పండి సిఐ గారు, ఇందులో శ్రీనివాస్ గారి తప్పేంటి? ఇవన్నీ మీకెలా తెలుసు? తెలీదు, కానీ అనుమానించాను. చలపతి ఈ ప్రాజెక్ట్లో చేరిన రోజు నుంచి అతని మీద ఒక కన్నేసి ఉంచాను. సారీ శ్రీను, మీకు చెప్పలేదు. అన్ని గోడౌన్స్ లోనూ సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశాను. సమయం వచ్చినప్పుడు అతను అసలు రంగు బయట పెడదాం అనుకున్నాను, కానీ ఇంతలోనే అంత ఘోరం తలపెడతాడని నేను అనుకోలేదు.
ఒకప్పుడు శ్రీనివాస్ గారి మీద పూలు జల్లిన మీరే ఈ రోజు రాళ్ళు రువ్వారు, అవమానించారు. చెప్పండి, ఇది న్యాయమా? తప్పైపోయింది బాబాయ్, నన్ను క్షమించండి. వద్దండి, ఇదంతా నా అజాగ్రత్త వల్లే జరిగింది. క్షమించండి. ఇక ముందు ఇలా జరగకుండా ఉంటుందని నేను మాటిస్తున్నాను. థ్యాంక్స్ అను. ఇట్స్ ఓకే. సార్, చలపతిని నాకు వదిలేయండి. ఏడ్రా ఎప్పుడు చూసినా బాణాలు ఆట ఆడుతుంటావు. ఏం చేసినా మన చేతులకి మట్టంటకుండా చూసుకోవాలి. జిందాబాద్ చలపతి. ఎంతకాలం నన్ను చూసి చప్పట్లు కొడతారా? మీరు నేర్చుకోండి. అందుకేరా నేను వచ్చింది. అయితే నేర్చుకోవటానికి కాదు, నేర్పటానికి. వెళదామా ఇంటికి ఇన్స్పెక్టర్? ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఫైన్, థ్యాంక్స్. మీరు బయలుదేరితే మా ఫార్మాలిటీస్ మాకుంటాయి. సీ సార్. చలపతి సిరి అసలు తండ్రి కాడు. అంటే 2 ఏళ్ల క్రితం చిన్న ఫైనాన్స్ కంపెనీ నడుపుకుంటున్న లలిత అనే ఆమెని చలపతి ట్రాప్ చేశాడు. లలితకి అప్పటికే పెళ్ళయ్యి భర్త చనిపోయాడు. సిరి వాళ్ళ బిడ్డే. సిరిని సొంత బిడ్డలా చూసుకుంటానని చెప్పి లలితని నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ఆస్తి కోసం హత్య చేసి దానికి ఆత్మహత్యగా రంగు పులిమాడు. ఆ పాపకి గుండె జబ్బు అని తెలిసి ఎయిర్పోర్ట్లో వదిలేసి దుబాయ్ పారిపోయాడు. తర్వాత ఆ పాపే కోట్ల ఆస్తికి వారసురాలని తెలిసి మీ దగ్గరకు వచ్చి ఇలా నాటకం ఆడాడు మీ ఆస్తి కోసం. ఇది వాడి కథ. అంటే సిరి పూర్తిగా అనాథగా మిగిలిపోయేది. మీలాంటి వ్యక్తి గార్డియన్గా దొరకటం ఎంత అదృష్టమో కదా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సిరి! Hey! సిరి! సిరి! సిరు! ఈ పిల్ల డైనమైట్! అయ్యో! సిరి! Hey. సిరి!
అమ్మో దొంగ పిల్ల. అను, నీతో ఒక విషయం మాట్లాడాలి. చాలా ముఖ్యమైంది. నేను అదే అనుకుంటున్నాను. సిరి, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. నేనేవేవో విన్నాను. మీరు లాయర్ గారిని పిలిచారట నిన్న. పంపకాలు, వీలునామాలు ఇలాంటివన్నీ చేస్తున్నారట. అర్థం కాలేదు. అందుకే నేను కూడా మీతో మాట్లాడదామని అనుకున్నాను. ఇక్కడ కాదు, ఇంకెక్కడికైనా వెళ్ళి ప్రైవేట్గా మాట్లాడుకుందాం. Sure.